Like last week we heard that God is a father and Satan is defeated. పోయిన వారం దేవుడు మన తండ్రిగా ఉన్నాడని, సాతాను ఓడిపోయాడని ఆ విషయాన్ని మనం విన్నాం. Like the coin has two sides, అయితే ఈ యొక్క నాణానికి రెండు పక్కలు ఉన్నాయి. and both sides there is a seal. ప్రతి పక్క కూడా నాణానికి ఒక ముద్ర ఉంది. In the same way, God's word also have two sides. అదేవిధంగా దేవుని వాక్యానికి కూడా రెండు పక్కలు ఉన్నాయి. What God has done and what we have to do. దేవుడు ఏం చేశాడు అనేది మరియు మనం ఏం చేయాలి అనేది. We see a words in James 2nd chapter 24. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం ఒక వచనాన్ని మనం చూద్దాం. It says about Abraham, we see then how that by works a man is justified, not by faith only. ఇక్కడ మనం అబ్రహాము గురించి మనం చూస్తాం. కేవలం విశ్వాసం వలన మాత్రమే ఏ విధంగా అతను నీతిమంతుడయ్యాడనే విషయాన్ని మనం చూస్తాం. By faith and works. అతడు విశ్వాసం ద్వారా మరియు అతని యొక్క క్రియల ద్వారా. See, Abraham and Sarah, they can never produce Isaac. అబ్రహాము మరియు షారా వారంతా వారు ఎప్పుడు కూడా ఇస్సాకును వారు ఉత్పత్తి చేయలేరు. Sarah's womb was dry. షారా యొక్క గర్భము మృతతుల్యమైంది. And if anything has to happen, it has to be from God. ఏదైనా జరగాలి అంటే అది ఖచ్చితంగా దేవుని నుంచి రావాల్సిందే. And God has promised them. దేవుడు వారికి వాగ్దానాన్ని అనుగ్రహించాడు. And they believed, they had faith and they believed God. వారు విశ్వాసం ఉంచి దేవుని యందు విశ్వాసం ఉంచారు. And by faith they received it. ఆ విశ్వాసం ద్వారా వారు దాన్ని పొందుకున్నారు. And it did not stop there. అది అంతటితోటే అది ఆగిపోలేదు. Then a time came where Abraham has to prove that he really, God is first in his life. దేవుడే తన జీవితంలో మొదటిగా ఉన్నాడు అని రుజువుపరచుకోవాల్సిన సన్నివేశం అబ్రహాం యొక్క జీవితంలో వచ్చింది. That time we see by faith Abraham could offer his son Isaac. అతడు విశ్వాసం ద్వారా అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించాడు. If he did not have faith, he could not take his son and put it on the altar. అతను విశ్వాసం కలిగి లేనట్లయితే అతడు తన యొక్క కుమారుని ఇస్సాకును తీసుకుని ఆ బలిపీఠం మీద ఉంచేవాడు కాదు. First is by faith Sarah could become pregnant and she can give birth to a son. విశ్వాసం ద్వారా మొదటిగా షారా గర్భము ధరించి తన కుమారునికి జన్మనిచ్చింది. And the other side is that by works Abraham proved that, yes Lord, the son whom I love very much, he's my dear possession, I wanted to lay him on the altar. అయితే వేరొక పక్క చూసినట్లయితే ప్రభువా విశ్వాసం ద్వారా ఇదిగో నేను ప్రేమించిన నా కుమారుణ్ణి బలిపీఠం మీద పెడుతున్నాను అని విశ్వాసం ద్వారా తన క్రియల ద్వారా అతని విశ్వాసాన్ని చూపించుకున్నాడు. That is work, like he had showed it faith by work. అతని యొక్క విశ్వాసాన్ని తన యొక్క క్రియలలో కనపరిచాడు. And faith without work it is dead. అయితే క్రియలు లేని విశ్వాసము మృతము. And we know that God the Father has given his son's blood and purchased us. We belong to him. మనకు తెలుసు తండ్రి అయిన దేవుడు తన కుమారుని అనుగ్రహించాడని మనకు తెలుసు. And we know that we say I am son of God, I am the daughter of God. నేను దేవుని కుమార్తె అనే విషయం మనకు కూడా తెలుసు. But what is the Lord requires from us? అయితే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? These are all the fundamentals, or you can say the basic things what I am speaking. నేను ప్రాథమికమైన విషయాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. We see that in 2 Corinthians 6 chapter 14 to 18. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూద్దాం. From 14 to 18 what it says. 14 నుంచి 18 వచనాలు. We who calls ourselves sons and daughters. మనని మనం కుమారులుగా కుమార్తెలుగా పిలుచుకునే మన గురించి ఏం చెప్పబడింది అనే విషయాన్ని. Here it's speaking, don't be equally or unequally yoked with unbelievers. ఇక్కడ అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదని చెప్పబడింది. It says don't be teamed with those who do not love the Lord. For what do the people of God have in common with the people of sin? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? It says how can the light live with darkness? ఏ విధంగా వెలుగు చీకటితో నివసించగలదు? And what harmony can there be between Christ and the devil? క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము? How can a Christian be a partner with one who does not believe? అయితే ఒక క్రైస్తవుడు విశ్వసించిన వ్యక్తితో ఏ విధంగా పాలు పంచుకుంటాడు? And what union can there be between God's temple and idols? దేవుని యొక్క మందిరానికి విగ్రహములకు పొందిక ఏమిటి? For you are God's temple, the home of the living God. మీరు దీవెము గల దేవుని ఆలయమై ఉన్నారు. And God has said of you, I will live in them and walk among them.
అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, I will be their God and they shall be my people. నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. See 17th verse what it says. That is why the Lord has said, leave them, separate yourselves from them, don't touch their filthy things, and I will welcome you. And 18th, and be father to you, and you will be my sons and daughters. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. And we continue that in 2 Corinthians 7 chapter first word. మనం తర్వాత అధ్యాయంలో దాని కొనసాగింపును చూస్తాం. Having therefore these promises, dearly beloved, let us cleanse ourselves from all filthiness of flesh and spirit, perfecting holiness in the fear of God. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందుము. God is our father, but what are as a sons and daughters, our role also to play. దేవుడు మన తండ్రిగా ఉన్నాడు, అయితే కుమారులుగా కుమార్తెలుగా మనం నిర్వహించవలసిన బాధ్యత కూడా ఉంది. And from where we have to be disconnected and where we have to be set us apart. మనం ఎక్కడి నుంచి మనం వేరుపరచబడాలి, And to cleanse ourselves from all the filthiness of flesh and spirit. మన యొక్క శరీరానికి ఆత్మకు సంబంధించిన ప్రతి ఒక్క కల్మషం నుంచి మనం కడుక్కోవాలి. We can say this, let us cleanse ourselves from all filthiness. అందుకే మనం ఇక్కడ చూస్తాం, మనం అపవిత్రత అంతటి నుంచి మీరు పవిత్రులుగా చేసుకోమని. This is a born again person who does every day. He will cleanse himself from all filthiness every day. ఇక్కడ తిరిగి జన్మించిన వ్యక్తి ప్రతిరోజు చేసే విషయం ఇది. తన యొక్క అపవిత్రత నుంచి ప్రతిరోజు తను కడుక్కుంటూ ఉంటాడు. For example, a person who is newly born again, ఒక వ్యక్తి కొత్తగా జన్మించిన వ్యక్తి first he will come out of, once he is born, he will come out of all that unconverted friends, unconverted relatives, even unconverted roommates. అతను మొట్టమొదటిగా తన మార్పు చెందని స్నేహితుల దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, తన యొక్క రూమ్మేట్స్ దగ్గర నుంచి వేరుపరచబడతాడు ముందుగా. Not that he hates them or thinks he is better than them. వారు అతను దేశిస్తున్నాడు, లేకపోతే అతనికి వారికంటే ఇతడు శ్రేష్టంగా ఉన్నాడు అని కాదు. Because he is dead and buried with Christ. ఎందుకంటే అతడు చనిపోయి క్రీస్తుతో కూడా పాతిపెట్టబడ్డాడు. And he is risen with Christ with the newness of life. అతను క్రీస్తుతో కూడా నూతన జీవంతో తిరిగి లేచాడు. If we are dead with Christ means we are dead to all our old friends, dead to all our relatives, dead to all the past. మనం క్రీస్తుతో కూడా మనం చనిపోయాము అంటే మన యొక్క పాత స్నేహితులకి, పాత బంధువులకి, మన యొక్క పాత జీవితానికి మనం చనిపోయామని. That is the proof that yes, really I am born again, because all that I am emotionally detached to all those, all of them. నేను నిజంగా తిరిగి జన్మించాను అన్నదానికి అది రుజువు. అది నేను పాత వాటన్నిటికీ కూడా నేను వేరుపరచబడ్డాను. And we see a words in 1 John 5th chapter 18th. మనం 1 యోహాను 5వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చూద్దాం. We know that we heard that Satan is defeated. Satan has no power over us. సాతాను ఓడిపోయాడని, మనపైన అతడు ఎటువంటి అధికారాన్ని కలిగి లేడని విషయం మనకు తెలుసు. But what is our, as sons and daughters, what we have to do? అయితే కుమారులుగా కుమార్తెలుగా మనం ఏం చేయాలి? It says, we know that whosoever is born of God sinneth not, but he that is begotten of God keepeth himself, and the wicked one toucheth him not. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. It's telling, if a person is born again of God, he will not sin, and what I want to show is, he is begotten of God, keepeth himself, and the wicked one toucheth him not. అయితే దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, అదే విధంగా తన్ను తాను భద్రం చేసుకుంటాడు. See that word, keepeth himself. తన్ను తాను భద్రం చేసుకొనును Means he will not open up himself to the temptations, but he sees something is going to come, he will flee from that. అతడు శోధనకు తన్ను తాను తెరుచుకోడు. ఏదైనా అతడు చూసినప్పుడు తను వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. Means keepeth himself means he protects himself. తన్ను తాను భద్రపరచుకుంటాడు, తను తాను కాపాడుకుంటాడు. He is learning how to flee from this youthful lust, from all that is in the world that defile him. తనను అపవిత్రపరిచే లోక సంబంధమైన ప్రతి ఒక్కటి కూడా, యవ్వన సంబంధమైన ప్రతి ఏ చెల నుంచి కూడా అతడు పారిపోతాడు. And God's word is very clear, he keepeth himself. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుంది తన్ను తాను భద్రం చేసుకుంటాడని. For example, we are close to our unbelievers for a period of, and friends, relatives for a period of time. మనం అవిశ్వాసులైన మన స్నేహితుల దగ్గర కానీ, బంధువుల దగ్గర కానీ వారికి మనం సమీపంగా ఉన్నట్లయితే We can see their practice, and we can see that influence on our minds and even our thinking. అయితే వారి యొక్క ప్రభావం మన యొక్క ఆలోచనల పైన, మనం చేసే క్రియల పైన ఉంటుంది.
we may think what is wrong because you are living and hearing and seeing all those things. You may be, your conviction may be saying, no, that is not the way. But you see all these practices, you will not have a strength to take a stand. అయితే మనం వారు అభ్యసించే విషయాలన్నీ మనం చూస్తున్నప్పుడు వీరు ఈ విధంగా ఉంటున్నారు, ఈ విధంగా జీవిస్తున్నారు కదా, ఈ విషయాలు చేయడం తప్పేంటి అని మన లోపల ఉన్న ఒప్పుదల దాన్ని తప్పని చెప్పినప్పటికీ కూడా మనం ఆ విధంగా చేయుటకు మనం సులువుగా ప్రేరేపింపబడతాం. Because your faith has been eaten away. ఎందుకంటే నీ యొక్క విశ్వాసం అనేది ఇక్కడ తినబడుతుంది, తీసివేయబడుతుంది. We see there is a danger in this thing. దాంట్లో ఎంతో ప్రమాదం ఉన్నట్లుగా మనం చూస్తాం. And there comes a time where we will not take sin seriously. ఒకానొక సమయం వస్తుంది మనం పాపమును ఇక తీవ్రంగా తీసుకోము. And really a person who is truly born again, he is detached, he is buried, and there is a detachment, and he is separated. నిజంగా తిరిగి జన్మించిన వ్యక్తిలో ఒక చనిపోవడం ఉంటుంది, అతను పూర్తిగా వేరు చేయబడి ఉంటుంది. And even when I was born again, I was staying with my nominal Christians and Roman Catholic relatives and all as a joint family. The first thing I did is to be separated, come out of them. నేను కూడా తిరిగి జన్మించిన మొట్టమొదటిసారి నేను నా యొక్క తిరిగి జన్మించని నామకార్థ క్రైస్తవులైన నా బంధువులతోటి నా కుటుంబంతో ఉండేవాడిని. నేను తిరిగి జన్మించిన తర్వాత నేను చేసిన మొట్టమొదటి విషయం వారిలోంచి వేరుపడడం. From the joint family, I came out, separated myself. ఆ ఉమ్మడి కుటుంబంలోంచి నన్ను నేను ప్రత్యేకపరచుకున్నాను. You see, the same thing we see in Genesis 12 chapter. When Abraham was called, మనం ఆదికాండం 12వ అధ్యాయంలో కూడా అబ్రహాము పిలువబడినప్పుడు ఇదే విషయం జరగటం మనం చూస్తాం. Before God blessed him and said you will be a great nation, you see what God is telling him. దేవుడు అతన్ని పిలిచినప్పుడు నేను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పినప్పుడు దేవుడు అతనికి ఏం చేశాడన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. Genesis 12 chapter, ఆదికాండం 12వ అధ్యాయం first verse it says like that. మొదటి వచనం నుంచి, Now the Lord said to Abraham, get out of your country, from all your kindred and from the father's house, and the land I will show thee. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు వెళ్ళుము. And I will make thee a great nation, I will bless thee and make thy name great, and thou shalt be a blessing. నేను నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండుదు. And I will bless them that bless thee, and curse them that curse thee, and in thee shall all the families of the earth be blessed. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాంతో అనగా. Before God wanted to make Abraham a blessing to all the families of the earth, he said, come out from the midst. ఈ లోకములో ఉన్న అన్ని కుటుంబాలకు అబ్రహామును ఆశీర్వాదంగా చేసేదానికంటే ముందుగా దేవుడు మొట్టమొదటిగా నువ్వు వారిలోంచి ప్రత్యేకించుకొని చెప్పాడు. Why God wanted his people to be separate? దేవుడు ఎందుకు వారిని ప్రత్యేకంగా ఉండమని కోరుతున్నాడు? Because God don't wanted his people to practice what are the practices and the traditions that are going in the land. ఎందుకంటే ఆ యొక్క లోకంలో ఉన్న ఆ యొక్క ఆచారాలని వాటిని వీరు కూడా వెంబడించకుండా వారిని ప్రత్యేకంగా ఉండమన్నాడు. And God gave a list in Leviticus 18 chapter. He said, when you go to that place, don't act like the people who are acting in that land. మనం లేవి కాండము 18వ అధ్యాయంలో అక్కడ వారు ఎటువంటి దాన్ని అభ్యసిస్తున్నారన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం. మీరు ఆ యొక్క ప్రదేశంలోనికి వెళ్ళినప్పుడు వారు అభ్యసించే దాన్ని మీరు అభ్యసించవద్దని చెప్పారు. You see in Leviticus 18 chapter 3rd verse, you see that. లేవి కాండము 18వ అధ్యాయం 3వ వచనంలో మనం ఈ విషయాలు Because చూస్తాం. there were so many sexual sins going on, practices going on, the Lord said to his people, see, you don't catch up or pick up those things. అక్కడ అనేకమైన లైంగిక సంబంధమైన పాపాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడ దేవుడు తన ప్రజలకు చెప్తున్నాడు, మీరు వాటిని అభ్యసించకండి. Because your God, your Father is holy, so you have to be keep yourself far from these things. ఎందుకంటే మీ దేవుడనైన నేను పరిశుద్ధుని గనుక ఈ విషయాల నుంచి మీరు దూరంగా మిమ్మల్ని ఉంచుకోండి. See third word, and after the doing of the land of Egypt wherein dwell, shall we not do, and after the doing of the land of Canaan, whether I bring you, shall we not do, neither shall we walk in their ordinances. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, నేను మిమ్మల్ని రప్పించుతున్న కానాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడలను బట్టి నడవకూడదు. This ordinances means the law of the land. అక్కడ దేశాచారాలు అంటే అక్కడ వారు వెంబడిస్తున్న ఆచారాలన్నీ కూడా in many areas, many land, law of the land is the sexual sin is not taken seriously. It says, okay, what is wrong? ఇక్కడ మనం కట్టడలు అనే విషయాన్ని మనం చూస్తాం. అనేకమైన దేశాల్లో చూసినట్లయితే లైంగిక సంబంధమైన పాపంలో వారు తీవ్రంగా ఉండరు, వారు దీంట్లో తప్పేముంది అనుకుంటారు. Lord says, okay, they may be practicing, but you cannot be part of that. That is the reason I wanted you to be separated. వారు వెంబడిస్తున్నారు,
మీరు దానిలో కూడా పాలు పంచుకోకూడదు, అందుకే మీరు ప్రత్యేకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రభు చెప్పారు. And we see that in same 18 chapter 24th and 25th words. మనం అదే అధ్యాయంలో 24-25 వచనంలో మనం ఈ విధంగా చూస్తాం. How seriousness are these sins? ఈ పాపముల యొక్క తీవ్రత ఏ విధంగా ఉందనే విషయాన్ని. See, defile not yourself in any of these things, for in all these things the nations are defiled, which I cast out before you. వీటిలో దేని వలన అపవిత్రత కలగ చేసుకోనకూడదు, నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటి వలన అపవిత్రులైరి. Because of the practice of that sin, the nations are defiled. ఆ దేశం అపవిత్రత కలది కనుక, సో వారు చేస్తున్న పాపాల వల్ల ఆ దేశం కూడా అపవిత్రమైంది. 25th, the land is defiled. వారి యొక్క దేశం అపవిత్రమైంది. That is the reason the Lord visits iniquity upon them. అందుకే ఆ యొక్క కారణాన్ని బట్టే దేవుడు వారి మీదకి శిక్షను తీసుకొని వస్తున్నాడు. And it says 25th words in King James, and the land itself vomits out her inhabitants. ఆ దేశమందు కాపురం ఉన్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. Because what they are practicing in the land wanted to vomit them out. వారు అభ్యసిస్తున్న యొక్క పాపాలను బట్టి ఆ దేశమే వారిని క్రక్కివేస్తుంది, వెళ్ళకక్కి వేస్తుంది. They are a burden. వారు ఎంతో భారంగా ఉన్నారు. In the sight of God, their practices are so evil. దేవుని యొక్క దృష్టిలో వారు వెంబడిస్తున్న ఆచారాలన్నీ కూడా ఎంతో చెడ్డవి. That is the reason Lord said, no, you cannot be, you live in such a way that you mixed up, you don't know, they cannot see that you are a son of God or you are the part of the world. No, you have to live a life that is really like my son and my daughter. మీరు ఆ వారిలో కూడా కలిసి వారు ఏం చేస్తున్నారో మీరు కూడా అభ్యసించి మీరు దేవుని కుమారులా లేకపోతే వారుగా ఉంటారా, ఆ విధంగా మీరు ఉండకూడదు. వారిలోంచి ప్రత్యేకంగా మీరు నా యొక్క కుమారులుగా ప్రత్యేకంగా ఉండాలని చెప్పారు. Even in the time of Abraham, we see this kind of practices were there. అబ్రహాం యొక్క కాలంలో కూడా ఇదే విధమైన ఆచారాలు వెంబడిస్తూ మనం చూస్తాం. But he was fleeing, he was living in tents, and he was living as he was following the Lord, and he was preserved from all these things. అతను వారిలో నుంచి అతను వేరుపరచబడి అతను గుడారాల్లో నివసిస్తూ దానికి వేరుగా ఉన్నాడు. We see in Genesis 19 chapter, మనం ఆదికాండం 19వ అధ్యాయంలో ఈ విధంగా చూస్తాం. 14th and 15th, 4th and 5th words. 4-5 వచనాలు. It is the condition where Lot is staying, in the city where Lot is staying. ఎక్కడైతే లోతు ఉంటున్నాడో ఆ పట్టణం యొక్క పరిస్థితిని ఇక్కడ మనం చూస్తాం. And where the sin of sexual things are like a license to practice. అక్కడ మనం లైంగిక సంబంధమైన పాపాలు వారు ఎంతో చట్టబద్ధంగా వారు చేస్తూ ఉన్నారు. It says they were preparing to go to bed in the night. 4వ వచనంలో మనం చూస్తాం, వారు పండుకొనక ముందు. And the men of the city, the Sodomites, young and old, came from over the city, all over the city. ఆ పట్టణస్థులను అనగా సొదొమ మనుష్యులను, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి, see their communication all over the city, they discussed and they came to Lot's house. ఇక్కడ మనం చూసినట్లయితే వారందరూ కూడా మాట్లాడుకొని వారు ఆ లోతు ఇంటి దగ్గరకు వచ్చి ఇంటిని చుట్టువేశారు. See the law of the land, such a you can see the condition in that place. ఆ యొక్క పట్టణ యొక్క పరిస్థితిని ఇక్కడ చూడండి. మనని surrounded the house, ఆ ఇల్లు చుట్టువేసి, and shouted to Lot, bring out those men to us so that we can rape them. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్ద కూడి వచ్చిన మనుషులు ఎక్కడ, మేము వారిని కూడినట్లు వారిని మా యొద్దకు వెలుపల తీసుకొని రమ్ము. See the terrible condition there. ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది ఇక్కడ చూడండి. And actually 2 angels came to their house. నిజానికి చెప్పాలంటే 2 దేవదూతలు ఆయన లోతు ఇంటికి వచ్చారు. And this men who came and surrounded, they are so blind. అయితే ఇక్కడ ఉన్న ఇంటిని చుట్టూ వేసిన మనుషులందరూ కూడా ఎంతో గుడ్డిగా ఉన్నారు. They are not having any conviction. వారు ఎటువంటి ఒప్పుదలను కూడా వారు కలిగి లేరు. Even if 2 angels come, because of their presence, there can be a deeper conviction, but these people have lost their convictions. అయితే అక్కడ దేవదూతలు వచ్చున్నారు, దాన్ని బట్టి వారు కనీసం వారు ఒప్పింపబడాలి. అయితే వారు అటువంటి దాన్ని కూడా వారు స్పర్శను కూడా వారు కలిగి లేరు. And there is practices contrary to God's mind. వారు ఆచరిస్తున్న ఆచారాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. And the young to the world are all living in this kind of sin. ఆ బారులు మరియు వృద్ధులు మొదలుకొని అందరూ కూడా అటువంటి స్థితిలో వారు జీవిస్తున్నారు. And no fear of God before their eyes. వారి కన్నుల ఎదుట దేవుని భయం అనేది లేదు. And it's a city of abomination. వారు దేవుడు అసహించుకున్న పట్టణం. And there is no heart for separation. వారు వేరుపడడానికి ఎటువంటి హృదయం వారికి లేదు. See, Lord had a good privilege. He can be close to Abraham, he can fellowship with Abraham and his family, but he missed that fellowship. అబ్రహాం యొక్క కుటుంబంతో దగ్గరగా ఉండే వారితో సహవాసం చేసే అవకాశాన్ని లోతు కలిగి ఉన్నాడు. అయితే అతను దాన్ని కోల్పోయాడు. See, not being equally or unequally yoked with unbelievers, but with whom we can fellowship. We can fellowship with the godly brothers, godly sisters. We can build our fellowship there. మనం అవిశ్వాసులతోనూ మరియు
మార్పు చెందని వారితోటి మనం కాడి మోయకూడదు. అయితే ఎవరితో మనం సహవాసం చేయాలంటే దేవుని యొక్క మనసు కలిగిన మన సహోదరులతో సహవాసం చేయాలి. But Lot chose to be in that comfort. అయితే లోతు ఆ యొక్క పట్టణం యొక్క సౌఖ్యంలో ఉండాలనుకున్నాడు. Even all these things are happening, he don't wanted to leave that place and separate himself. ఈ యొక్క పరిస్థితులన్నీ ఇటువంటి అన్ని జరుగుతున్నప్పటికీ కూడా తన్ను తాను వేరుపరుచుకొని వేరేగా ఉండాలని లోతు అనుకోలేదు. That is the reason we have a word, be separate, come out. That is the reason God has to remind us. అందుకే దేవుడు మీరు వాళ్ళ నుంచి వేరుపడండి, మీరు వేరుగా ఉండండి అని దేవుని వాక్యం చెప్తుంది. మనకు ఆ దేవుడి వాక్యం గుర్తు చేయాల్సి వస్తుంది. See 19 chapter 16, 17, he is hesitant to leave that place. మనం 16వ వచనంలో మనం చూస్తాం, అతడు తడువు చేసెను. And when Lot still hesitated, after all these things, Lot is hesitant. The angel seized, means forcefully they pulled his hand and the hand of his wife and 2 daughters and rushed them safety to the city, for the Lord was merciful. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా అతడు దాని నుంచి విడిచిపెట్టడానికి ఎంతో తడువు చేస్తున్నాడు. చివరికి ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమారుల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి He don't want to run away, he don't want to separate himself. అతను దానిలోంచి బయటికి రావాలని, అక్కడి నుంచి పారిపోవాలని అనుకోలేదు. He's reluctant there. అక్కడ ఎంతో అతను అక్కడి నుంచి బయటికి రావడానికి ఇష్టం లేదు అతనికి. And the angel has to pull him and pull them and take them out forcefully. ఆ దేవదూతలు వారి చేతులను పట్టుకొని ఎంతో బలవంతంగా వారిని బయటికి తీసుకురావాల్సి వచ్చింది. And they're telling, flee for your lives. నీ యొక్క ఇక్కడి నుంచి నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము. The angels, and don't look back, escape to the mountain, don't stay down here on the plain, you will die. నీ వెనక చూడకము, ఈ మైదానంలో ఎక్కడన్నూ నిలవక నీవు నశించిపోకుండా ఈ పర్వతమునకు పారిపోమని చెప్పాను. That is the reason in Peter said, dearly beloved, I plead you by the mercies of God, abstain from all fleshly lust which is warring against our soul. అందుకే పేతురు తన పత్రికలో ఈ విధంగా రాస్తున్నాడు, మన శరీరానికి వ్యతిరేకంగా పోరాడే ప్రతి సంబంధమైన శరీరాశల నుంచి మీరు పారిపోమని పేతురు రాస్తున్నాడు. But we can say, okay, it was like Lot, but God says, he that thinks he standeth, take heed that he should not fall. తాను నిలుస్తున్నానని తలుచుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకోమని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. See, all these things happen with a small openings in our life. ఇవన్నీ కూడా మన యొక్క చిన్న చిన్న గ్యాబుల్లోంచి జరుగుతాయి, ప్రారంభమవుతాయి. And especially maybe a small party. మనం చిన్న పార్టీకి వెళ్ళడం నుంచి, you got an invitation నీకు ఒక ఆహ్వానం వచ్చింది from your unconverted relatives మార్పు చెందని యొక్క బంధువుల దగ్గర నుండి, or friends, నీకు స్నేహితుల దగ్గర నుండి are telling you that this is a special invitation for you. ఇది నీ కొరకమే ప్రత్యేకంగా నిన్ను ఆహ్వానిస్తున్నామని వారు చెప్పవచ్చు. Or in a business place, some high official meeting is going and there they say, this is a special invitation for you. నీ యొక్క ఆఫీస్లో వారు పెద్ద ఆఫీసర్ వస్తున్నాడు, నీకోసం నిన్ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని నిన్ను ఆహ్వానించవచ్చు. See how Israel backslided, we see in and failure in Numbers 25th chapter. ఇశ్రాయేలు ఏ విధంగా వెనక్కు దిగజారిపోయారనే విషయాన్ని మనం సంఖ్యాకాండంలో మనం చూస్తాం. It all started with a small invitation for these parties. ఇవన్నీ కూడా ఆ యొక్క వారు చేసే విందులకు వారు ఆహ్వానించడంతో ప్రారంభమయ్యాయి. I'm reading from Living Bible, but it's clear here. సంఖ్యాకాండం Numbers 25, 1-3. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనం చూస్తాం. మన లివింగ్ బైబిల్లో నుంచి మనం చూద్దాం. I'm reading from Living Bible. Here what happened when Israel was camped at Acacia, some of the young men began going to wild parties with the local Moabite girls. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు హిత్తీములో దిగి ఉండగా అక్కడ ఉన్న ఇశ్రాయేలు యువకులందరూ కూడా ఆ మోయాబీయురాల వారు చేసే ఒక విందులకు వారు వెళ్ళడం ప్రారంభించి వారితో వ్యభిచారం చేయసాగిరి. It says some of the young men began to go to the wild parties. అక్కడ ఏం చెప్పబడిందంటే యవ్వనస్తులు ఆ యొక్క వారు చేసే విందులకు వెళ్ళడానికి ప్రారంభించారు. These girls invited them to, after that party they invited them to attend the sacrifice to their gods, and soon men were not only attending the feast but they started bowing down and worshipping the idols. ఆ తర్వాత విందులు అయిపోయిన తర్వాత స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. They went to the party and they had full, and after that just bow down. వారు విందులకు వెళ్ళారు, వారు కడుపు నిండిన తర్వాత వారు ఆ విగ్రహాలకు నమస్కరిస్తున్నారు. And it says third word, before long all Israel was joining freely. All Israel joining freely to them. అప్పుడు ఇశ్రాయేలులందరూ కూడా చివరకు ఇశ్రాయేలులందరూ కూడా ఆ విధంగా చేయసాగారు. It started with some young man going to these parties. అది కొంతమంది యవ్వనస్తులతో అది ప్రారంభమైంది. And finally all Israel they started going to this kind of parties and finally ended up in worshipping the Baal.
ఆ చివరకు ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ విధంగా చేయడంతో ఉండి వారు చివరికి ఆ యొక్క బయలును పూజించడంతో పూజిస్తూ ఉన్నారు. And it's a small thing. We may say small party. The teenagers or youngsters may say small party. I wanted to go, but be careful. అది చిన్న విందుతోటి చిన్న పార్టీతోటి అది ప్రారంభమవుతుంది. మనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. Really to be careful. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. And even in we see that even applied this word to the business relationships. మనం ఇదే విషయాన్ని మనం వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడా మనం చూసినట్లయితే A born again person will not have unbeliever as a business partner. ఒక తిరిగి జన్మించిన వ్యక్తి అవిశ్వాసులైన వ్యక్తితో కలిసి వ్యాపారం చేయకూడదు. There is nothing called shared ownership or binding partner with an unbeliever. మనం అవిశ్వాసులతో కలిసి మనం పార్ట్నర్గా ఉండి మనం కలిసి వ్యాపారం అనేది చేయకూడదు. Because there can be a entanglement. It is like a net. అది ఒక చిక్కుగా ఉంటుంది, ఉచ్చులా ఉంటుంది. And this is a very simple thing. ఇది ఎంతో సామాన్యమైన విషయం. A person who is born again should clearly know this. ఒక తిరిగి జన్మించిన వ్యక్తికి ఈ విషయం ఎంతో స్పష్టంగా తెలిసి ఉండాలి. So that he can be saved, so that God may bless whatever the work he is doing. Maybe he is doing some business. God's where two of his children or two of the gathered, the Lord's hand may be there. అక్కడ అతను చేస్తున్న పనిని దేవుడు ఆశీర్వదించలాగున ఇద్దరు ముగ్గురు కూడి వస్తే ప్రభు వారి మధ్యలో ఉండి వారిని ఆశీర్వదించలాగున అతడు ఈ విధంగా ఉండాలి. Like two people, a believer and an unbeliever, two having joint account. ఒక విశ్వాసి అవిశ్వాసి ఇద్దరు కలిసి ఇద్దరికి జాయింట్ అకౌంట్ ఉన్నట్లయితే And you say, Christ also, Lord, you also join with me. No, it cannot be possible. ప్రభువా నీవు కూడా మాతో నువ్వు కూడా పార్ట్నర్షిప్ చేయి అన్నప్పుడు ప్రభు ఆ విధంగా ఉండడు. Because God's word says, you cannot, light and darkness, they cannot stay together. ఎందుకంటే దేవుని వాక్యము వెలుగు చీకటి కలిసి ఉండలేవని దేవుని వాక్యం చెప్తుంది. And the financial matters, what a believer's decisions, that unbeliever, he cannot walk with him. ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఒక విశ్వాసి మరియు ఒక అవిశ్వాసి ఇద్దరు నిర్ణయాల్లో వారు ఏకీభవించలేరు. And we see one more incident in Nehemiah's time. నెహెమ్యా కాలంలో ఇంకొక సంఘటన మనం చూస్తాం. When he was rebuilding the broken walls. అతను పట్టణ ప్రాకారంలో అతను కడుతున్నప్పుడు God has given him a burden to restore the order of God according to his word. దేవుని యొక్క క్రమాన్ని దేవుని యొక్క వాక్యం చొప్పున అతడు దాన్ని పునరుద్ధరిస్తూ ఉన్నాడు. You see that incident and his reaction and grief. అక్కడ జరిగిన ఒక సంఘటనని అతడు ఏ విధంగా దానికి స్పందించాడనే విషయాన్ని మనం చూస్తాం. In Nehemiah 13 chapter, నెహెమ్యా 13వ అధ్యాయంలో 23 to 25, 23 నుంచి 25 వచనాలు. here this incident we see. ఇక్కడ జరిగిన ఒక సంఘటన మనం చూస్తాం. About that same time, I realized some of the Jews had married women from Ashdod, Ammon and Moab. ఆ దినముల్లో అష్డోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడిరి. And that many of their children spoke the language of Ashdod and couldn't speak the language of Judah at all. వారి కుమారుల్లో సగం మంది అష్డోదు భాష మాట్లాడువారు, వారు ఆయా భాషలు మాట్లాడువారు కానీ యూదుల భాష వారిలో ఎవనికి రాదు. So you see what he does. So I confronted these parents and cursed them and punched a few of them and knocked them around and pulled out their hair. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలు పెరికివేసి మీరు వారి కుమారులకును మీ కుమార్తెలకును ఇయకయు మీ కుమారులకైనను మీకైనను వారి పుచ్చుకొనకై ఉండవాలని వారి చేత దేవుని పేర ప్రమాణం చేయించాను. And he told them to make a oath before God that they would never let their children intermarry into non-Jews or unbelievers. వారి కుమార్తెలకు మీ కుమారులను మీ కుమార్తెలకు వారి కుమారులను వివాహంలో ఇచ్చిపుచ్చుకోవద్దని చెప్పేసి దేవుని పేట ప్రమాణం చేయించాడు. We cannot do like we cannot pull anyone's hair or we cannot curse. But you see the grief, what a grief Nehemiah was having when the people of God went and yoked with in marriage alliances. మనం ఎవరి తల వెంట్రుకలు తీయకపోవచ్చు, ఎవరిని కొట్టకపోవచ్చు, కానీ అయితే అక్కడ నెహెమ్యా కలిగి ఉన్న భారాన్ని అక్కడ చూస్తాం. అతడు వేరే వారితో అన్యులతో అది కలిసిపోయారనే భారాన్ని వారితో విభజించే భారాన్ని కలిగి ఉన్నాడు. You see a man having such a grief, how much more is the grief of God? ఇటువంటి వ్యక్తి ఇటువంటి భారాన్ని యొక్క వేదనను కలిగి ఉన్నట్లయితే మనం ఎంతగా కలిగి ఉండాలి. That's the reason, younger brothers sisters, let us really not in our words saying God is a father. Let us really separate ourselves. అందుకే సహోదరులారా, కేవలం మన యొక్క మాటలతో చెప్పడం కాదు కానీ దేవుడు మన తండ్రి అని మనం క్రియల్లో చూపిద్దాం. Finally we see that words 1 John 3rd chapter 1 to 3 what it says. చివరిగా మనం 1 యోహాను 3వ అధ్యాయంలో చెప్పబడిన మాటను మనం చూద్దాం. You see how much the Father has bestowed his love upon us.
దేవుడు ఎంతగా తన ప్రేమను మనలో కుమ్మరించాడనే విషయాన్ని మనం చూస్తాం. and given us the privilege to be called sons and daughters of God. మనం కుమారులము కుమార్తెలను పిలువబడే ఆధిక్యతను అనుగ్రహించాడు. The world knoweth not, what a privilege, because they know not the Lord. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు. Beloved, second word, but beloved, now we are the sons of God, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, are the daughters of God, మనం దేవుని కుమార్తెలమై ఉన్నాము. and it doth not appear what we shall be, but we know that when he shall appear, we shall be like him. మనము ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము కనుక ఆయన పోలి ఉందుమని ఎరుగుదుము. For we shall see him as he is. And the third words, and every man that hath this hope in him purify himself as he is pure. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. And every man that have the hope, one day he will be like Jesus. He will purify himself every day like Christ is pure. ఒకానొక రోజు నేను కూడా క్రీస్తు వలె ఉంటానని నిరీక్షణ కలిగిన వ్యక్తి ప్రతి దినం కూడా తన్ను పవిత్రపరచుకుంటూ ఉంటాడు. This is the work in works, not only faith, believing, we believe. No, even in our works we are manifesting by purifying ourselves every day. మనం విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, కానీ మనల్ని మనం పవిత్రపరచుకుంటూ మన క్రియలలో కూడా విశ్వాసాన్ని చూపించాలి. And fleeing from this youthful lust. మన యొక్క యవ్వనేచ్ఛల నుంచి మనం పారిపోవాలి. And living like a strangers and pilgrims upon this earth. ఈ లోకంలో యాత్రికులుగా మనం జీవించాలి. And definitely the Lord will be our backup. దేవుడు మనల్ని బలపరుస్తాడు. And God will be our strength. దేవుడే మనకు బలంగా ఉంటాడు. We can cry Abba Father, and the Lord is ready to strengthen us and fill us with his joy continuously. మనం అబ్బా తండ్రి అని మొరపెట్టినప్పుడు ఆయన మనని తన సంతోషంతో నింపి తన బలాన్ని అనుగ్రహిస్తాడు. Let the Lord really help us to really the privileges, the joy in his presence. We may experience it every day. మనం ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో ఆ సంతోషాన్ని ఆయన అనుభవించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా. So that we can separate ourselves from all the scum. మనం యొక్క చెడ్డవాటన్నిటి నుంచి కూడా మనం ప్రత్యేకపరచుకుంటకు The Lord help us. ప్రభు మనకు సహాయం చేయనుగాక.